ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్నట్టు మన ఇబ్బంది పెడుతున్నవి 2 విషయాలనే మాట్లాడుకుంటున్నాం గదా! ఒకటేంటి వస్తువులు, 2 మనుషులు అనుకున్నాం. వస్తువులేంటి ఒక వస్తువు పోతుంది, ఏమైంది మళ్ళీ కొనుక్కుంటాం. లేదు అవసరమే లేదు ఆ వస్తువు అనుకుంటాం. దాన్ని గడిపేస్తాము. అంటే ఏంటి? అంటే వస్తువుల మీద మనం ఆధారపడి లేం కదా! వస్తువులను మనం కొనుక్కునే సామర్థ్యం ఉంది కాబట్టి ఆ బోడి వస్తువు మన దగ్గరకొచ్చింది. అందుకని దాని గురించి అస్సలు టెన్షన్ పడకూడదు. ఎన్ని చీరలైతే సరిపోతాయి? ఎంత కావాలి? ఎన్ని వస్తువులైతే సరిపోతాయి? దానికేం లిమిట్ అక్కర్లేదా? మన మనశ్శాంతిని చెడగొట్టకుండా ఉండేంత వరకు వస్తువులు మాత్రమే మనం ఉంచుకోవాలి, చూసుకోవాలి. మిగిలినవన్నీ మనకు అనవసరం. రెండోదేంటి మనుషులు. ఈ మనుషులతో ఎట్లా డీల్ చేయాలి? తెల్లవారి నిద్ర లేచింది మొదలు ఈ మనుషులకి ఒకళ్ళ భావాలకి ఒకళ్ళకి ఎంతో క్లోజ్‌గా ఉన్ననుకున్న వాళ్ళకి కూడా కలవవు. ఎందుకంటే వాళ్ళ దగ్గర ఉన్నది ఒక మనసు, మన దగ్గర ఉన్నది ఒక మనసు. ఏ మనసుకు ఆ మనసు నాదే కరెక్ట్ అనుకుంటూ ఉంటుంది. అప్పుడు ఏందంటే ఆర్గ్యుమెంట్స్ పెట్టకూడదు. కొంచెం తెలివి ఉంటే టాపిక్స్